ఇస్రో ప్రయోగించిన CMS-03 ప్రయోగం విజయవంతమైందని ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ సాయంత్రం 5:26 రాకెట్ను ఇస్రో నింగిలోకి పంపింది. దాదాపు అరగంటకు పైగా ప్రయోగించిన రాకెట్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టినట్లుగా ఇస్రో ప్రకటించింది. బాహుబలి రాకెట్ LVM-3M5 రాకెట్ దాదాపు 4.5 టన్నుల CMS-03 సమాచార ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. భారత భూభాగం నుంచి స్వదేశీ రాకెట్ ద్వారా కక్షలోకి ప్రయోగించిన ఉపగ్రహాలన్నింటిలోకి ఇదే అత్యంత బరువైనది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ నారాయణన్ శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రయోగం విజయవంతం కావడం ఆనందంగా ఉందని, విజయంలో కీలక పాత్ర పోషించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రయోగంతో భారత్ మరో ఘనత సాధించిందని, శాస్త్రవేత్తలు సిబ్బంది కృషితోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ మిషన్ కోసం రాకెట్ పనితీరుతో పాటు పేలోడ్ సామర్థ్యాన్ని పెంచామని తెలిపారు. ఇది శాటిలైట్ మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహమని, దాదాపు 15 సంవత్సరాలు సేవలు అందించేలా రూపొందించామన్నారు. ఇక ఉపగ్రహాన్ని సరికొత్త సాంకేతిక టెక్నాలజీతో రూపొందించామన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కు ఇది అద్భుతమైన ఉదాహరణ అని, ఆత్మ నిర్భర్ దిశగా ఇస్రో అడుగులు వేస్తోందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. LVM-3M5 launch vehicle has successfully injected the CMS-03 communication satellite in the required orbit. The satellite weighing 4,410 kg is precisely injected within the specification of the orbit. Let me congratulate the entire ISRO community, the project teams, all the team members and our industrial partners for your outstanding contribution for accomplishment of this great mission. This is our 103rd launch from Sriharikota and the 8th successful mission of the LVM-3 launch vehicle. As all of you are aware, the previous LVM-3 vehicle, that is the LVM-3M4, launched the most prestigious Chandrayaan-3 mission. That mission brought glory to the India as the first country to land the spacecraft successfully near the south pole of the moon. Today's mission has brought yet another important glory to India. The CMS-03 is the heaviest satellite launched by the LVM-3 to the GTO orbit so far. For accomplishing this, the vehicle has to be improved, the performance has to be improved in multiple directions for enhancing the payload capability by 10%. In today's mission, all the vehicles systems have performed satisfactorily and the orbit we have achieved within the required specification. I am also happy to announce that till today we have done 8 LVM-3 launches, including the first experimental mission. And all the launches so far accomplished by the LVM-3 vehicle is 100% successful. This great success is due to the open work culture of ISRO, meticulous and systematic mechanisms put in place for the review of various activities, and the dedicated, hard and smart work of Team ISRO along with our industrial partners. రేపు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం రేవంత్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. SLBC టన్నెల్ను పరిశీలించనున్నారు వీరంతా. అనంతరం అచ్చంపేట స్థానిక నేతలతో సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. భాగ్యనగరంలో భారీగా వర్షం కురుస్తోంది. వర్షం దంచి కొడుతోందనడంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పంజాగుట్ట, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, బోరబండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన కురుస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో GHMC అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వాన పడుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని GHMC అధికారులు సూచించారు. యూపీలో బుల్డోజర్ను అడ్డుకుంటారని చెబుతోన్న రాహుల్ గాంధీ తెలంగాణలో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తోంటే ఎందుకు మాట్లాడలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో హైడ్రా బాధితులతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైడ్రా పనితీరుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వానిది నిజంగానే ప్రజాపాలన అయితే చిత్తశుద్ధి ఉంటే పెద్దల ఇళ్లను ఎందుకు కూల్చలేదు, కనీసం నోటీసులైనా ఎందుకు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం అంటూ నిలదీశారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఎవరెవరికైతే ఈ ప్రభుత్వం వల్ల తీరని అన్యాయం జరిగిందో మీకు నేను మాటిస్తా ఉన్నాను. మీకు జరిగిన అన్యాయాన్ని మాకు ఎక్కువ కాలం ఏం లేదు, ఇంకా కేవలం 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నారు. మీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరెవరైతే అన్యాయం జరిగిందో, మీకు ఎవరెవరికైతే నష్టం జరిగిందో మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఎవరు కూడా కోరుకోరు, ప్రభుత్వాలు చట్టపరంగా న్యాయపరంగా పనిచేయాలని కోరుకుంటారు తప్ప ఎవరు కూడా ఇంత అన్యాయంగా కిరాతకంగా పనిచేయాలని కోరుకోరు. పేదవాడికి ఒక న్యాయం, లేనివాడికి రోజు అవమానం, ఉన్నవాడికి ఒక తీరు, లేనివాడికి మరొక తీరు. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. హైడ్రా కమిషనర్ గారు అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట, ఆయన ఎవరు పేదవాళ్ళది కూలగొట్టలేదంట, ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట, పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట. సిగ్గు లేకుండా చెప్తున్నారు. అట్లాగే రెండో మాట వారు చెప్పింది మీరు విన్నారు. పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి, పేదవాళ్ళకు ఒక నీతి. కాయిదాలు ఉండంగా, కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు, ఎందుకు కూలగొడుతున్నారు, శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట, టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు, అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నావు అని మాట్లాడుతున్నాడు. మరి దేశంలో న్యాయం ఎందుకు, ధర్మం ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే, ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? హైడ్రాతో పేదల బతుకులను రేవంత్ కూల్చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. హైడ్రాతో పేద ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారాయన. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రేవంత్ ఆపుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రేవంత్ అరాచకాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. మేడ్చల్ గాజుల రామారంలో ప్రభుత్వ సర్వే నంబర్ 307లో 11 ఎకరాల ల్యాండ్ ని బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. హైడ్రాకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు. హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు, ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన ఏజెన్సీ లాగా పనిచేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కావచ్చు, అక్కడ మూసి ఒడ్డున కావచ్చు, మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పక్కన నీళ్ళని ఆనుకొనే కడుతూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు, హైడ్రా అటువైపు చూడడం లేదు. అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే, ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. హైదరాబాద్ నలుమూలలో ఎటువైపు చూసినా కేసీఆర్ కట్టించిన లక్షలాది ఇండ్లు కనబడుతూ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు. కానీ వాళ్ళ మధ్యలో చూస్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిన ఇండ్లు కనబడుతూ ఉన్నాయి, కూలగొట్టి శ్మశానంగా చేసిన పేదల బతుకులు కనబడుతూ ఉన్నాయి. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఇది. కేసీఆర్ 10 ఏళ్లలో నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో మొత్తం కూలగొట్టి నాశనం చేసిపోయాడు. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేస్తూ ఉన్నాడు, పేదల భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఓడిపోతామనే భయంలో ఉన్నారని, తాయిలాలు ఇచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పథకాలు ఆపేస్తామని బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని చెప్పారు. ఇక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉంది. ఒక దిక్కేమో 1000 గజాలు కబ్రస్థాన్కి ఇస్తారు, మరొక దిక్కు బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి స్థలాన్ని గుడి కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేస్తారు. ఆ గుడికి 50 గజాల స్థలం ఇవ్వమంటే పాత గుడికి ఇవ్వడానికి ముందుకు రారు. కానీ కబ్రస్థాన్కు మాత్రము మరి 2 ప్రాంతాల్లో 1000 గజాల స్థలం ఇస్తారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం ద్వారా మరి మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి, మజ్లిస్ పార్టీ ఓట్లు పొందాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్నబియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోదు, కానీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నది ఒకటే ఒక పథకం, ఫ్రీ బస్సు.
మరి సన్నబియ్యం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది. అది ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి. ఆదిలాబాద్ లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. 5,328 రూపాయల మద్దతు ధరతో పూర్తి స్థాయిలో సోయాబీన్ పంటను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఇక నెల రోజుల క్రితం సోయాబీన్, పత్తి పంటలు చేతికి అందినప్పటికీ కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు 1,500 రూపాయల నష్టంతో ప్రైవేట్కు అమ్ముకున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు పంట కొనుగోలుకు తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. మార్కెట్లో మద్దతు ధర లేని కారణంగా రైతులు పండించినటువంటి ప్రతి పంటని మద్దతు ధరతో ప్రభుత్వాలతో కొనుగోలు చేయించి రైతులకు లాభం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే తప్ప రైతు మనుగడ కష్టమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా పత్తికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించి ఈరోజు కొనుగోలు ప్రారంభించిన సంగతి రైతులందరికీ తెలుసు. సోయాబీన్ విషయంలో కూడా రైతులు పండించిన పంట అంతా కూడా ఇంటికి వచ్చింది కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇబ్బందులు అవుతున్నాయని అంటే ప్రత్యేకంగా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన కేంద్రం పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరు వెంటనే ఉత్తరం రాయాలని చెప్పిన సందర్భంగా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేకుండా చేస్తానంటూ బెదిరింపు వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి బూత్ పేపర్లు లాక్కొని బెదిరింపులకు పాల్పడిన నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. తెలంగాణ విత్తన ముసాయిదా చట్టం 2025పై డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. డ్రాఫ్ట్ కమిటీ ప్రతిపాదించిన ముసాయిదా చట్టం విధి విధానాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చట్టంలో ఉన్న అన్ని నిబంధనలను, విత్తన కంపెనీల నియంత్రణలో ఉన్న సాధ్యాసాధ్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించి వాటిని అమలు చేయడం ప్రస్తుత కర్తవ్యమని తుమ్మల తెలిపారు. కేవలం విత్తనోత్పత్తికి పరిమితం కాకుండా విత్తనం కొన్ని ప్రతి రైతుకు పంట నష్టపోయిన సందర్భంలో న్యాయం జరిగే విధంగా చూడడం తక్షణ బాధ్యత అని మంత్రి తుమ్మల సూచించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ సవాల్ విసిరారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జ్ ఈడీ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కృష్ణారావు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. సర్వే నెంబర్ 307లో తన కుటుంబ సభ్యులు 9 మంది కలిసి కొనుగోలు చేసిన భూమి అని పేర్కొన్నారు. దీనిపై ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానన్నారు. ఎమ్మెల్యే మాధవరం ఆరోపణలు అవాస్తవమని మండిపడ్డారు. భూములతో ఎస్ఎఫ్సీకి సంబంధం లేదని హైకోర్టు చెప్పిందన్నారు. బీఆర్ఎస్ నేతలు అడిగితే వివరాలు ఇచ్చేవాడినని తెలిపారు. మాధవరం అక్రమాలను త్వరలోనే బయటపెడతారని అరకపూడి గాంధీ అన్నారు. దమ్ము ధైర్యం ఉందా మీకు? ఉందా? రండి బహిరంగ చర్చకు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీడియా సమక్షంలో మీ ఇష్టం వచ్చిన లీగాలిటీ వాళ్ళకి తెచ్చుకోండి. దానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది, మీరు చాలా విషయాలు మాట్లాడారు. ఆ విషయాల్లో మన సబ్జెక్ట్ అయినాక కూడా నేను మాట్లాడతా. మరి ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుడి మీద బురద జల్లటం ఎంతవరకు కరెక్ట్? మీకు అన్ని డాక్యుమెంట్లు కూడా ఇప్పుడే చూపిస్తా, ఇంకా ఎక్కడికి రమ్మన్నా కూడా వస్తా. కోర్టులో నేను సబ్మిట్ చేశా. కోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు ఒక పిటిషన్ వేశారు, వెనక్కి తీసుకున్నారు, డిస్మిస్ చేస్తాను అని జడ్జి గారు చెప్తే మళ్ళీ ఇంప్లీడ్ అయ్యారు. ఎస్, మీ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయండి, తప్పలేదు. దానిలో ఎక్కడ లోపం ఉందో తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. వాస్తవాలు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని కేటాయించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు. సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర గ్రంథాలయ భవనంలోని జనుమద్ది సాహితీ పీఠం గ్రంథాలయంలోని అన్ని విభాగాలను సందర్శించారు. యువతరం తెలుగు భాషా ప్రేమికులు ఒక్కసారి ఈ గ్రంథాలయాన్ని సందర్శించాలని సూచించారు. ఒక విదేశీయుడు చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ మన రాష్ట్రానికి వచ్చి తెలుగు భాషకు కృషి చేసిన మహోన్నతుడికి శతకోటి అభినందనలు అని వెంకయ్యనాయుడు కొనియాడారు. తెలుగు సాహితీ ప్రపంచంలో తనదైన శైలిని, ముద్రను వేసుకున్న అవార్డు గ్రహీతలు గుమ్మడి గోపాలకృష్ణ, మెడసాని మోహన్ సేవలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కరించారు. 1995లో ఏర్పాటైన సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ వారి
ఇక్కడ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ 2 పర్యాయాలు తెలుగు భాష మీద అభిమానం పెంచుకొని తెలుగు పట్ల వారి మక్కువ చూపి తెలుగు నేర్చుకోవడం కోసం వారు ప్రయత్నం చేశారు. 1995 ఏర్పాటైన ఈ సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం సందర్శించాలని నాకు చాలా రోజులుగా కోరిక ఉండింది. ఇంతకాలం కుదరలేదు. ఇప్పటికి వచ్చే అవకాశం దొరికింది. చాలా సంతోషం. చూసి బాగా సంతోషించారని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. నాకు జానమతి ధర్మం శాస్త్రి గారంటే ప్రత్యేకమైన అభిమానం. తెలుగు ఇంగ్లీష్ భాషలో పట్టాలను పొంది తెలుగు కోసం ముఖ్యంగా శ్రీ మోహన్ గారి తెలుగు భాషకు అందించిన సేవలను గుర్తుపెట్టుకోవాలన్న ఆకాంక్షతో వారు చేపట్టిన గ్రంథాలయ యజ్ఞం. అమ్మా నాన్నలతో కొంత సమయం గడపండి. నేను అందరూ కోరుతాను, దయచేసి అమ్మా నాన్నలు కూడా టీవీ కతుక్కోకుండా పిల్లలతో కొంత టైం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారో గమనించండి. పిల్లలు కూడా అమ్మా నాన్నతో కొంత టైం గడపండి. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో నేను అమ్మను కోల్పోయాను కాబట్టి అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది. నాకు మనసు అనిపిస్తుంది, రే అమ్మని చూడలేకపోయానని. అద్భుతమైన జన్మనిచ్చిన అమ్మను ఎప్పుడూ మర్చిపోకూడదు. అమ్మ అంటే నాన్న కూడా వీరుడుగా తల్లిదండ్రులు అంటాం కదా మనం. దీన్ని గుర్తుపెట్టుకోవాలా. సృజనాత్మక ఆలోచనలు, భావ వ్యక్తీకరణకు భాష కీలకం. అందుకే మాతృభాషను రక్షించుకోవడం కోసం మనందరం ప్రయత్నం చేయాలా. ప్రతి ఒక్కరూ ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ. సీఎం చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులకు అక్కడి తెలుగు కుటుంబాలు స్వాగతం పలికాయి. తెలుగు వారిని చంద్రబాబు దంపతులు ఆప్యాయంగా పలకరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును నవంబర్ 4న లండన్లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు. నారా భువనేశ్వరి అవార్డు స్వీకరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఏపీలో గంజాయిని అరికట్టి దిశగా ముందుకెళ్తున్నామని అన్నారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. విశాఖలోని పరదేశీపాలెం డంపింగ్ యార్డ్లో గంజాయి డిస్టింక్షన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీందేరా ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, సిపి సంఘభద్ర బాగ్చి, ఈగల్ చీఫ్ రవికృష్ణ, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదికన గంజాయి అరికట్టడానికి కృషి చేస్తున్నామని, దీనికి ప్రజల సహకారం అందించాలని డీజీపీ కోరారు. మన స్టేట్లో మీరు ఇంతకుముందు చూశారు, మాయోయిజం, టెర్రరిజం, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇట్లా ట్యాకల్ చేసాము. ఇది కూడా ఇట్లాగే ట్యాకల్ చేస్తాము. ఆ స్టేజ్కి పోయి అక్కడ దానికి ట్యాకల్ చేస్తాము. బట్ మీ దాంట్లో మీ పాత్ర చాలా ముఖ్యం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో ఎంపీ కేసినేని, ఎమ్మెల్యే సౌమ్య పర్యటించారు. అకాల వర్షాల కారణంగా పలు గ్రామాలలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. వారు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ స్పష్టం చేశారు. దెబ్బతినగా మిగిలిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా అధికారులకు ఆదేశాలిచ్చామని, రైతన్నలెవ్వరూ ఆందోళన చెందవద్దని ఎంపీ కేసినేని తెలిపారు. శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరపున 15 లక్షల చెక్కులను అందజేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. మృతుల కుటుంబాలు నివాసముంటోన్న టెక్కలి, పెట్టెసిలిరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి వెళ్లి వారికి చెక్కులు అందజేసి ధైర్యం చెప్పారు. త్వరలోనే కేంద్రం నుంచి మరో 2 లక్షల సాయం అందుతుందని రామ్మోహన్ తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని హామీనిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొక్కిసలాట ఘటనలు 3 సార్లు జరిగాయని ఎమ్మెల్సీ బొత్స గుర్తు చేశారు. ఈ విషయంపై రాజకీయం తాము చేయదలుచుకోలేదని, కానీ ప్రభుత్వం తమ బాధ్యతలు మర్చిపోయిందని అన్నారు. శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అశ్రద్ధ వల్లే ఈ సంఘటన జరిగిందనేది మేము చెప్తున్నాం, ఆపాదిస్తున్నాం. ఏదో ముఖ్యమంత్రి ఇందాక కన్నబాబు గారు మాట్లాడమని వచ్చి మన నిమిత్త మంత్రులు అవ్వదు. నిమిత్త మంత్రి కాదు, ఓటేసింది ప్రజలు 5 సంవత్సరాలు మిమ్మల్ని కస్టడీకి ఉంచింది. గాలి కబుర్లు చెప్పడానికి, గాలి మాటలు మాట్లాడడానికి, వీటి కోసం కాదు ప్రభుత్వం మీకు నాయకత్వం ఇచ్చింది కాదు కదా. ఇది రైతు వహించాలి కదా. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటారు, దురదృష్టకరం. ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సంఘటన ఏ రకంగా జరిగిందో 5 నిమిషాలు పరిశీలించి అక్కడ నుంచి వెళ్తాం.
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణ సందర్శించారు. ఎమ్మెల్యే గౌత శిరీష్తో కలిసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన దురదృష్టకరమని మంత్రి రామనారాయణ అన్నారు. ముకుందపండ ఈ ఆలయాన్ని నిర్మించడం మంచిదే అయినా నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు ఉందన్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుందని అన్నారు. దేవాదాయ శాఖ యొక్క రివ్యూ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల పరిస్థితుల్ని అధ్యయనం చేసి ప్రభుత్వ పరంగా స్థానిక శాసనసభ్యుల యొక్క అభిప్రాయంతో పనిచేయాలని చెప్పి కమిషనర్ గారు, నేను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్న సమయంలో ఈ రోజు ఈ దురదృష్టకర సంఘటనకి పలాస రావాల్సి వచ్చింది. చాలా బాధాకరం. ఆలయ ప్రాంగణం ఎలా ఉన్నా అందులో చనిపోయినటువంటి దాదాపు 8 మంది మహిళలు, వాళ్ళతోటి మరొక చిన్న అబ్బాయి 10-11 సంవత్సరాలు, 9 మంది తొక్కిసలాటలో లేకుంటే దైవ దర్శనానికి వచ్చినటువంటి దీనిలో చనిపోవడం అనేటువంటిది చాలా హృదయ విదారకంగా. నేను ఆలయం ప్రాంగణం కూడా శిరీష్ గారితో కలిసి మా దేవాదాయ కమిషనర్ గారు అధికారులతో కలిసి చూడడం జరిగింది. తర్వాత ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులైనటువంటి వాళ్ళు, పేషెంట్లు, వాళ్ళందరినీ కూడా చూసి పరామర్శించడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే శ్రీకాకుళం కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిందని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆరోపించారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బాధితులను వైసీపీ నేతలు పరామర్శించారు. ప్రభుత్వ భద్రతా ఏర్పాట్ల లోపం వల్లనే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. జగన్ ఆదేశాల మేరకు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారాయన. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరిగినటువంటి సంఘటనని చూడడం, పార్టీకి వివరాలు తెలియచేయడం, అలాగే ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూ 25 లక్షల ఎక్స్గ్రేషియా డిమాండ్ చేయడం మీకు అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా నేడు ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పార్టీ తరఫున మాజీ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు గారు, మరి ముఖ్యంగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, గౌరవ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు గారు, దాంతో పాటుగా మళ్ళీ మా జిల్లా పార్టీ పెద్దలందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాస్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. శ్రీకాకుళం ఘటన కడిచివేసిందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అన్నారు. భక్తులు పూజల కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు చేతులెత్తేయడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆలయం అంటే ఒక కుటుంబం కానీ, కుటుంబీకులు కానీ, ఒక ఫ్యామిలీ ట్రస్ట్ కానీ కేవలం తాము పూజించుకోవడం కోసం మాత్రమే ఇతరులు ఎవరిని ఎలవ్ చేయకుండా నిర్మాణం చేసి నిర్వహించుకునే ఆలయాన్ని ప్రైవేట్ ఆలయం అంటారు. ఒకసారి ప్రైవేటు వ్యక్తులు ఆలయాన్ని నిర్మాణం చేసి అక్కడ భక్తులను అనుమతిస్తే అది పబ్లిక్ ఆలయంగానే చూడాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. పోనీ మేము చెప్తున్నాం, మొన్న తిరుమల సంఘటన జరిగింది. అంతకుముందు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉంటే పుష్కరాల్లో ఆయన స్నానం చేస్తున్నప్పుడు 29 మంది చచ్చిపోయారు. మరి అసలు క్రౌడ్ మేనేజ్మెంట్ లేదంటే టెంపుల్స్ మేనేజ్మెంట్కి సంబంధించి, భద్రతా చర్యలకు సంబంధించి మీ దగ్గర ఏమన్నా ఒక ప్లాన్ ఉందా? మీ దగ్గర ఎంతసేపు? శ్రీకాకుళం కాశీబుగ్గ ఘటన దురదృష్టకరమని అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో తొక్కిసలాట, సింహాచలం, ఇప్పుడు శ్రీకాకుళంలో భక్తులు మరణించారన్నారు. దేవాలయాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని హెచ్చరించారు. నిర్లక్ష్యం కాదా? ఇది నేనొక్కని మాట్లాడడంలే ప్రభుత్వ నిర్లక్ష్యం అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడడంలే, మరణించిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు, వివేకవంతులైనటువంటి మనుషులు చెప్తున్నారు, మేధావులైనటువంటి ఈ వ్యవస్థలో ఉండబడిన, సమాజంలో ఉండబడిన మనుషులు చెప్తున్నారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము అని ఏకకంఠంతో చెప్తున్నారు. ఇది 100కు 100 ప్రభుత్వ నిర్లక్ష్యము. ఏ మాత్రమే కానీ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన
నిర్లక్ష్య వైఖరి వలన ప్రభుత్వ వైఫల్యం చేత 9 మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు గుప్పించారు. బీహార్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ ఓట్ల కోసం ప్రధాని మోదీ ఏం చేయడానికైనా వెనకాడబోరని అన్నారు. ఎన్నికల టైంలో ప్రధాని మోదీ బీహార్కు వచ్చి అనేక ప్రసంగాలు, వాగ్దానాలు చేశారని, ఎన్నికల తర్వాత రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడలేరని రాహుల్ విమర్శించారు. महागठबंधन जीत रहा है, स्वीप कर रहा है, मगर एक बात मैं आपसे कहना चाहता हूं, हमने महाराष्ट्र में देखा, कर्नाटक में देखा, हरियाणा में देखा, मध्य प्रदेश में देखा कि बीजेपी ने और आरएसएस ने मिलकर चुनाव के चुनाव चोरी किए हैं, चुनाव के चुनाव चोरी किए हैं। और मैं आपको बता रहा हूं, साफ बता रहा हूं, बिहार में इलेक्शन कमीशन ने महागठबंधन के वोटरों को काटा है, निकाला है वोटर लिस्ट से, और इसका सबूत हम आपको दे देंगे, दिया है और फिर से दे देंगे। तो आपकी जिम्मेदारी है कि जब ये वोट चोरी करने की कोशिश करेंगे, जो बिहार में करेंगे, आप उनके सामने पोलिंग बूथ पे खड़े दिखाई देंगे और कहोगे भैया हम चोरी नहीं करने देंगे, वोट चोरी। మెక్సికోలోని ఓ సూపర్ మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు, 12 మంది గాయపడ్డారు. వాల్డో సూపర్ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ ఆల్ఫోన్సో డురాజో ఈ ఘటనను ధృవీకరించారు. పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆఫ్రికా దేశం కెన్యాలో విషాదం చోటు చేసుకుంది. కొండచర్యలు విరిగిపడి 21 మంది చనిపోగా 30 మందికి పైగా గల్లంతయ్యారు. దక్షిణ కెన్యా ప్రాంతంలోని మరాక్ వెట్ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కొండచర్యలు విరిగిపడ్డాయని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సదరు మంత్రి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారాయన. హోబార్ట్ వేదికగా జరిగిన 3వ టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్ పై 5 వికెట్లతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన కంగారులు 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేశాయి. 182 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ మరో 9 బంతులు మిగిలిండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ విజయంలో 49 పరుగులతో నాట్అవుట్గా నిలిచి సుందర్ కీలక పాత్ర పోషించారు. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఈ నెల 6న 4వ టీ20 ఓవర్లో జరగనుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు HM TV.